పెద్ద సమస్య అయిపోయింది. ఏమంత బాధపడుతున్నావు హరి? ఏం చెప్పాలి సీనా, కూరలో ఉప్పు తక్కువైతే తిడుతుంది, ఎక్కువైతే కొడుతుంది. కారం తక్కువైతే తిడుతుంది, ఎక్కువైతే కొడుతుంది. నాకు ఆ సమస్య లేదు హరి. మనం ఏం వండితే అది తినాల్సిందే. ఉప్పు ఎక్కువైనా తక్కువైనా, కారం ఎక్కువైనా తక్కువైనా నోరు మూసుకొని తినాల్సిందే. అసలు ఎట్లా స్వామి అది? అంతా మా మామదయ్య హరి. మీ మామ ఏం చేసినాడు మధ్యలో? మా అత్తకు పెళ్ళైన కొత్తల్లో మా మామ వంట చేసింటే ఉప్పు తక్కువైందంట. మా అత్త కొట్టిందట. అప్పుడే మా మామ సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోయినట. అప్పటి నుంచి బిడ్డకు భర్తను బాగా చూసుకోవాలమ్మా, ఉప్పు తక్కువైనా ఎక్కువైనా కానీ భరించాలమ్మా అని చెప్పిందంట మా అత్త. అందుకే నా భార్య నేను ఉప్పు తక్కువ భరిస్తుంది అంతే. నాకంత యోగం లేదు శ్రీనివాస్. సర్లే, నువ్వు చెప్పిన ప్రకారము నేను కూడా హిమాలయాలకు పోయి సన్యాసం తీసుకుంటా. కనీసం నా అల్లుడన్నా బాగుపడతాడు. ఏమైనా సార్ నా అదృష్టము, ఈ భూమికి ఆ చంద్రుడు వెలుగు, నా జీవితానికి మా మామ వెలుగు సార్, అంతే. నడిచి వచ్చే కాలానికి పారిపోయి మామ వచ్చినాడని. మా మామ పారిపోయింటే నాకు ఇంత సమస్యలు వచ్చేవి కాదు.